ఓకే మేడం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ శ్రావ్య. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కింద పనిచేస్తున్నానండి. ఈరోజు ఎఫ్ఎల్ వీక్ అంటే ఫినాన్షియల్ లిటరసీ వీక్ సందర్భంగా యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో వాకథాన్లో పార్టిసిపేట్ చేయడానికని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 ఇయర్ నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఒక వీక్ని ఫినాన్షియల్ లిటరసీ వీక్ కింద అబ్జర్వ్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ వీక్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ వీక్లో ఫినాన్షియల్ లిటరసీ రిలేటెడ్ ఏదో ఒక థీమ్ని తీసుకుని ఆ థీమ్ మీద ఎక్కువ అవగాహన పెంచి ప్రజలందరికీ ఇన్ఫర్మేషన్ అన్నది చేర్చడం అన్నది మెయిన్ ముఖ్య గోల్గా పెట్టుకొని ముందుకు సాగడం అన్నది జరుగుతుందండి. ఈ సంవత్సరం ఫినాన్షియల్ లిటరసీ వీక్ యొక్క థీమ్ వచ్చేసి అప్డేటింగ్ కేవైసీ, అంటే నో యువర్ కస్టమర్ అప్డేషన్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసి ప్రజలందరికీ దాని యొక్క ఇంపార్టెన్స్ అండ్ అవి చేసుకుంటే వచ్చే మంచి విషయాల గురించి అండ్ చేసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మేము అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అని చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్లో లాట్ ఆఫ్ యాక్టివిటీస్ని చేపట్టడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్లో ఒకటే ఈ వాకథాన్ ఈ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్లో జరిపించడం జరుగుతుంది. సో ప్రతి ఏడాది ఈ ఎఫ్ఎల్ వీక్ని మేము చాలా పెద్ద గొప్ప విషయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈసారి కూడా అదే విధంగా చాలా చోట్ల చాలా యాక్టివిటీస్ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేవైసీ గురించి, మనీ మ్యూలింగ్ గురించి, CKYCR ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ అన్నది స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.